విధ్వంస పాలనకి అరాచక పాలనకు అంతమొందించి ఎన్నో ఆశలతో బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసేందుకు వీలుగా కూటమి సర్కార్ కొలువుదీరి రేపటికి ఏడాది పూర్తి కాబోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనాపరంగా ఈ ఏడాది కాలంలో వచ్చినటువంటి మార్పులేంటి, ప్రజలు ఆశలు ఆకాంక్షలు ఏ మేరకు సర్కార్ నెరవేర్చింది, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలేంటి, ఇప్పటి వరకు నెరవేరినటువంటి, ఇక ముందు చేయబోయేటివేంటి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒకవైపు ఆర్థిక పరంగా రాష్ట్రంలో అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి, ఒకవైపు ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలి, ఇంకోవైపు పాలనా పరంగా కూడా గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలను కూడా సరిదిద్దాల్సినటువంటి పరిస్థితి. ఈ ఒకవైపు చేస్తూనే ఇంకొక వైపు ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే వారికి ఉన్న హామీలు ఇచ్చినటువంటి వాటిని నెరవేర్చడం, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమతూకంలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రస్తుతం సర్కార్ చేస్తున్నటువంటి పని. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతగా కేంద్రం కూడా సహకారం అందిస్తోంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి సహకారం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో మనం చూసాం, 5 ఏళ్లలో వైసీపీ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, జరిగినటువంటి విధ్వంసం, అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా తిరోగమనం పాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. సో స్వేచ్ఛగా బయటికి రావాలన్నా ఎవరు అర్ధరాత్రి గోడలు దూకొచ్చి కేసులు పెడతారు, స్వేచ్ఛగా మాట్లాడితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, భూ ఆక్రమణలు కావచ్చు, దందాలు కావచ్చు, పెట్టుబడి పెట్టాలన్నా ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది. స్వేచ్ఛగా ఏదైనా అంశం పైన ఎవరైనా ప్రకటన చేయాలన్నా కూడా భయపడినటువంటి పరిణామాలు చూసాం. వయసుతో నిమిత్తం లేకుండా అరెస్టులు జరిగినటువంటి పరిణామాలు కూడా చూసుకొచ్చాం. కక్ష సాధింపులు పరాకాష్ఠకు వెళ్ళినటువంటి పరిణామాలను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులు మనకు కనిపించేటివి. సో బూతు ప్రసంగాలు కావచ్చు, లేదా విచ్చలవిడిగా వేధింపులు, ఇవన్నీ విషయాలను చూసిన తర్వాత ఈ ఏడాది కాలంలో ఈ బూతు డైలాగులు కావచ్చు, లేదా అరాచక విధానాలకు సంబంధించి కట్టడైతే మాత్రం స్పష్టంగా కనిపించింది. ప్రయాణం చేయాల్సింటే నరక యాతనగా ఉన్నటువంటి రోడ్లు బాగుపడినటువంటి పరిణామాలు చూసాం. అమరావతి మొత్తం కూడా అక్కడ అభివృద్ధి సంక్షేమ పనులకు ప్రస్తుతం టెండర్లు పిలిచి అక్కడ పనులు మొదలవుతున్నాయి. ఇంకోవైపు పోలవరం సంబంధించినటువంటి పనులు వేగంగా ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూసాం. విశాఖ ఉక్కుకి ఎలాంటి పరిస్థితి రాబోతోందో అనేటువంటి ఒక ఆందోళన నుంచి కేంద్రం ఆర్థిక పరంగా ఆదుకుంటూ ప్యాకేజీ ఇవ్వడం, ప్రస్తుతం అది ఆదాయాల బాటున పయనిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి జిఎంని నియమించారు, అక్కడ భవనాల నిర్మాణం కూడా సాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మార్పు ఉంది. ఇంకోవైపు సూపర్ 6 సంబంధించినటువంటి హామీలను కూడా మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లు అందించడం కావచ్చు, ముఖ్యంగా ప్రధానంగా తల్లికి వందనం రేపే అమలు కాబోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిగిలిన ఉచిత బస్సు ప్రయాణం అది కూడా అమల్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా హామీలు అమలు చేస్తున్నారు, ఇంకా హామీలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవే కాకుండా పాలనా పరంగా వచ్చినటువంటి మార్పు, అప్పటికి ఇప్పటికీ అటు మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మార్పు వచ్చినటువంటి వైఖరేంటి, ఇప్పటికీ కొంతమంది శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి విధానం, వారిపైన వస్తున్నటువంటి విమర్శలు, వారు చేస్తున్నటువంటి వారు కావచ్చు ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు చేస్తున్నటువంటి దందాలేంటి, దాంతోపాటుగా పార్టీ క్యాడర్ ప్రధానంగా అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో వారు కార్యకర్తలు పడ్డటువంటి శ్రమ, వారు పడినటువంటి కష్టం చాలా ఎక్కువ. నాయకుల కంటే కూడా తీవ్రంగా శ్రమించింది కూడా క్యాడర్. ఆ క్యాడర్ ఎంతవరకు సంతృప్తికరంగా ఉన్నారు, వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ఏడాది పాలనకు సంబంధించినటువంటి విషయంలో చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇప్పటికీ కూడా వైసీపీ సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, మోక బ్యాచ్కి మాత్రం ఇంకా కనువిప్పగలగట్లేదు. అమరావతిని అనేక కుట్రలు చేసి ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో సాక్షి టీవీ ఛానల్లో చాలా జుగుప్సాకరంగా పదే చెప్పలేనటువంటి విధంగా వాడినటువంటి భాష, ఆ భాషకు సంబంధించిన దానిపైన క్షమాపణ చెప్పమని ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలికి వస్తే అక్కడ కూడా మహిళలు డిమాండ్ చేస్తే మహిళలని కూడా చూడకుండా వారిపైన చెప్పులేశారు, రాళ్లేశారు,
బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటివి ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది కూడా మనం క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తే వారిపైన దాడులకు తెగబడతారా? అసలు ఎక్కడైనా మనం చూసామా ఇప్పటి వరకు కూడా? ఎందుకు బాధ్యత తీసుకోరు, ఎందుకు క్షమాపణ చెప్పరనేటువంటి డిమాండ్ అన్ని పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ మినహా మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నేరుగా ఇవాళ జగన్ ప్రజల్లోకి, అంటే రైతులకు సంబంధించిన సమస్య, పొదిల్లో పొగాకు రైతుల సమస్యను చూస్తున్నామని చెప్పి అక్కడికి వస్తే అక్కడ నేరుగా ఆయన్ను క్షమాపణ చెప్పాలి, అమరావతి మహిళలకు సంబంధించి మొత్తం అమరావతి వేశ్యల రాజధాని అన్న కామెంట్స్ పైన అని చెప్పి అక్కడ మహిళలు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తే వారిని విచ్చలవిడిగా వారిని చెప్పులతో రాళ్లతో కొట్టారు. 3 పోలీసులకు గాయాలైనవి. తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. సో ఇదే చేసేది? ఇప్పటికీ కూడా రియలైజ్ కాకుండా ఇంకా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ప్రత్యక్ష దాడికి తెగుతారా? సో ఇదొక అంశం అయితే ఏడాది పాలన పైన, ఈ రెండింటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ శిరీష గారు మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. అలానే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. అలానే మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులైనటువంటి గఫూర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సో అందరికీ నమస్తే. మేడం, ఏంటి అసలు ఇవాళ పొదిల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే ఏమనిపిస్తోంది? ఒకవైపు క్షమాపణ చెప్పకపోగా ఎదురుదాడి, ఒకరేమో శంకర్ జాతిని మాట్లాడతారు, ఈరోజు ఏకంగా దాడులు చేసినటువంటి పరిస్థితి. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు, ముఖ్యంగా ఏపీఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి నుండి, ముఖ్యంగా ఆయన్ని ఫాలో అవుతున్న ఆయన ముఠా నుండి ఇంతకన్నా మీరు ఏమన్నా వైవిధ్యంగా మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అండి? వాళ్ళ బిహేవియర్ అసలు అమరావతి మీద ఎన్నికల్లో ఆయన 2019లో గెలిచినప్పటి నుంచి విషం చిమ్ముతున్నాడు విషయం మనందరికీ తెలుసు. 5 సంవత్సరాలు నిజంగా ఒక్కసారి గెలిచాక ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ప్రజలు నారు అనుకునే నాయకుల్నే చూసాము, కొంచెం గొప్ప మంచి పనులు చేసిన నాయకుల్నే చూసాం. గాని కనీసం అంటే ఉదాహరణకు చెప్తున్నా అండి, అద్దింట్లో ఉన్నా కూడా అరే మనం ఉంటున్నాం ఆ ఇంట్లో, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం ఎవరైనా. తను పరిపాలిస్తున్న రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముక్కలుగా చేసి ఆ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, ఆఖరికి ఒకే కులాన్ని 2 రకాలుగా చీల్చిన వ్యక్తి నుండి, ఓడిపోయాక నుండి ప్రతిపక్ష పదవి అదేదో హోదా అనుకుని అది ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అని ఆయన్ని, ఆయనతో పాటు ఇంకో 10 మంది పనికిరాని వాళ్ళని గెలిపించిన ఆ ప్రజల పట్ల, ఆ నియోజకవర్గాల పట్ల బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు పదవి అధికారం ఈ రెండే ఆయనకి నిద్రపోయినా మెలకుగా ఉన్నా కనిపించేది. అబద్ధాలతో 5 సంవత్సరాలు ఎలాగా మనందరినీ డైవర్షన్ పాలిటిక్స్ చేశారో చూసాం. ఈ రోజుకి కూడా ఆయనలో మార్పు లేదు, మార్పు రాదు కూడా అండి. అదేదో సామెత అంటారు, మనిషి పుట్టుకతో వచ్చింది, ఆయన పోతే గాని పోదు, పుట్టుకలతో గాని పోతే ఆయనలో మార్పు రాదు. బ్రతికినంత కాలం అధికారం, వ్యామోహం, పదవి తప్పితే. అలాంటిది అమరావతి మహిళల మీద ఈరోజు నేను మామూలుగా అడుగుతున్నానండి. ఒక మహిళ ఉండి ఈరోజు భారతీదేవి గారిని అదే మాట ఆయన ఎవరో కిరణ్ అని అన్నాడని, చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎవరైనా మహిళలే, ముందు మనం కూడా కంట్రోల్ క్రమశిక్షణతో ఉండాలని సొంత పార్టీ కార్యకర్త అయినా సుమోటోగా ఆయన్ని శిక్షించారు. మరి ఈ రోజు అమరావతి గురించి ఆ మాటలు అన్న, అటు ఆ కృష్ణరాజు గారు ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు, కానీ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశాం. కానీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఎక్స్ సీఎం అయితే ఆయన మీద ఈ రోజు ఆ పథకాలు కానీ ఆ చట్టాలను వర్తించవా? ఈ రోజు రాజ్యాంగం మనందరికీ ఒకటే హక్కు ఇచ్చింది కదా, సామాన్య ప్రజలకైనా పదవుల్లో ఉండే వాళ్ళకైనా. సంకర జాతి అంటాడా? ఎవరండి సంకర జాతి? అరే ఇంట్లోని కనీసం ఎవ్వడున్నా లేకపోయినా ప్రతి మగవాడికి తల్లి అనే ఒక స్త్రీ అన్న తెలుసుంటుంది. పెళ్లి చేసుకోకపోతే భార్య పిల్లలు ఉండకపోవచ్చు, కానీ తల్లి అనే ఒక స్త్రీ తెలుసుంటుంది. నోటికి అన్నం తినేవాడేమన్నా ఎవరైనా మాట్లాడతారా? ఈ రోజుకి కూడా ఎక్కడ పశ్చాత్తాపం లేదు, సిగ్గు శరం లేదు, కనీసం ఏమీ లేకుండా. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒక పార్టీలో ఒకరిద్దరు అలా ఉంటారు, కనీసం మంచి చెడు నేర్పించే పెద్దలు ఉంటారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తన సహచరులతో, పెద్దలతో, సీనియర్స్ తో ఆయన మాట్లాడతారు తప్ప రైట్ అని. అలాంటిది ఏ మాత్రం లేకుండా అందరూ అదేమంటారు చూడండి, అదేదో గుంపులో పడి వెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఏం మాట్లాడితే ఈరోజు ఈ నాయకులందరూ అది మాట్లాడతారా? అరే ఏ రాష్ట్రంలో ఉన్నాడో
ఏ రాష్ట్రంలో తాడేపల్లిలో ఇదే మనకి రాజధాని అని చెప్పి ఎన్నికల ముందు మభ్యపెట్టి ఇల్లు కట్టుకున్నాడో అక్కడున్న మహిళల్ని ఒకళ్ళని కాదు ఇద్దరు కాదు తల్లులందరినీ ఆ మాట అన్నాడు. అనడమే కాకుండా ఈ రోజు సాక్షిలోని మాట్లాడిన దానికి సాక్షి బాధ్యత వహిస్తుందా అండి? రామోజీరావు గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారండి మార్గదర్శి గురించి. ఆయన ఈనాడు పేపర్ ని ఎవరన్నా వస్తే ఆయన ఎందుకు బాధ్యత వహించాలి అని ఆ రోజు ఇబ్బంది పెట్టారు కదా. ఈ రోజు సాక్షిలో వచ్చిన దానికి ఈయన భార్య బాధ్యత వహించరా? సింపుల్ గా అది తల్లిని చెల్లినే వదిలించుకున్న వాడికి నిన్న కొమ్మినేను ఎవరినో ఆయన అన్న మాటకో లేకపోతే కృష్ణరాజు అన్న మాటకి నాకు సంబంధం లేదు అన్నాడు. ఇలాంటి వ్యక్తులకి ఎన్ని రోజులు సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాము. వాళ్ళకి వాళ్ళ తాలూకు శిక్షలకి వాళ్ళ తాలూకు తప్పులకి శిక్షలు పడతాయని కాదు, ఆ శిక్షలు ఆ తప్పులు ఎప్పుడో వదిలేసాం. ఈ సంవత్సర కాలంగా కూడా ఈ రోజు ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు. పచ్చి అబద్ధాలని తన ఛానల్ ద్వారా తన పేపర్ ద్వారా తనకి ఇంకా సపోర్ట్ చేస్తున్న కొన్ని ఛానల్స్ ద్వారా పచ్చి అబద్ధాలు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. హామీలు అమలు చేయట్లేదు. హామీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ముఖ్యంగా వాళ్ళే ఒకవైపు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా లేకపోతే నిరసనలు తెలియజేయకూడదా అని ఒక పక్క విమర్శిస్తారు. ఇంకో పక్క ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ మహిళలు శాంతియుతంగా ప్లకార్డులు పెట్టుకొని నల్ల బెలూన్లు ఆడ ఎగరేసేటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నామో కూడా స్పష్టంగా దాన్ని ఇచ్చారు. మీకు క్షమాపణ చెప్పాలి మహిళలకు. అమరావతి మహిళలే కాదు ఆంధ్రప్రదేశ్ మహిళలు కూడా ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పాలని అడిగారు. ఆ అడిగే హక్కు లేదా? వారిపైన చెప్పులు ఇసరడం, రాళ్లతో కొట్టడం, పోలీసులు గాయపడినటువంటి పరిస్థితి. ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు దీనికి? సో ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం ఎట్లా చూడాలి అసలు? మీరే మీకు పైన పెద్దలందరికీ నమస్కారాలు. అసలు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి అర్హుడు కాదనిపిస్తుంది. వైసీపీ పార్టీని మూసుకోవచ్చు. ఇంకా ఏందన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఆటవిక రాజ్యంలో ఉన్నామా? 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏ విధంగా ప్రజలతో ఉండాలి, ఏ విధంగా ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, అవన్నీ గాలికి వదిలేసి గాలిలో తిరిగే ముఖ్యమంత్రిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను గుర్తించారు. కానీ నిన్న జరిగినటువంటి దాదాపు 3 రోజుల ముందు జరిగినటువంటి సంఘటన, ఒక డిబేట్లో ఆయన కృష్ణన్ రాదంట. అసలు ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, వయసు చాలా పెద్దోడు. అసలు అది ఏ విధంగా మాట్లాడతారన్నా? అమరావతి అంటే దేవతల రాజధాని, సాక్షాత్తు దేవేంద్రుడు వెళ్ళినటువంటి స్థానం అది అమరావతి. అలాంటి పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అమరావతి అని దానికి నామకరణం చేస్తారు. నేను ఒకటి చెప్తున్నా, యచ్చనారిస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మనకు పురాణాలు చెప్తోంది. మంది వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి నుండి భారతదేశం మంది. మహిళలకి అధిక ప్రాధాన్యత ఉంటే దేశం మంది. సరే, నేను తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణుడు అంటారు వారిని. పక్కన కాళహస్తి, పార్వతి పరమేశ్వరుడు అంటారు. మనకు భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుడు. అంటే ఫస్ట్ మహిళ వచ్చిన తర్వాతే పురుషుడి పేరు వస్తుంది. అంతేందుకు మనకు వివాహ వేడుకలు కానీ దేనికన్నా వచ్చేటప్పుడు, ఏదైనా శుభ వెడ్డింగ్ కార్డు ఇచ్చేటప్పుడు శ్రీమతి అండ్ శ్రీ అంటారు. అంటే మహిళలకి అగ్రస్థానం ఉంది మన దేశంలో. అది కూడా తెలియకుండా, ఇంకితగా లేకుండా ఆ వాక్యాలు ఏందన్నా దాని మళ్ళీ ఆయన సమర్థిస్తాడు. సాక్షిలో ఆయన కొమ్మినేని గారు, అవును నేను కూడా చదివాను కొన్ని వార్తాపత్రికలు. నువ్వు యాక్చువల్గా రియల్ జర్నలిస్ట్ అయితే ఇమీడియట్ ఖండించి ఉండాలా. నువ్వు మాటలు వెనక్కి తీసుకో, నేను ఈ ఎపిసోడ్ ఇంత క్లోజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు దాన్ని క్లోజ్ చేస్తుంటే ఎస్ సాక్షి ఈరోజు బాగా దీన్ని డీల్ చేసిందని చెప్పచ్చు. నువ్వు ఇంకా రెచ్చగొట్టే విధంగా వారిని ప్రోత్సహించి మాట్లాడిచ్చావు. ఇది పద్ధత చెప్పండి? ఇది మంచిది కాదు. కోట్లాది మంది మహిళల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి. కర్త కర్మ క్రియ తాడిపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది. మామూలు మనకి సినిమాలో ఉంటుంది, మూవీ స్టార్టింగ్ వేస్తారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అని అన్ని జగన్మోహన్ రెడ్డి. ఈయన తిటిపిచ్చేది, ముసిముసి నవ్వుకుంటే ఆనందము, రాక్షస ఆనందం పొందేది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. రాళ్ళెత్తుకొని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీకి. ఇప్పటికే ఫ్యాన్ రెక్కలే, 2024 జరిగినట్టు ఎన్నికల ఫ్యాన్ రెక్కలే ఇంచేసినా వారికి ఇంకా బుద్ధి రాలేదు.
ప్రజలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంది. 2 స్థానాలు ఉన్నారని చెప్పి విర్రవీగుతున్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదయ్యా, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కేవలం పులివెందరికి శాసనసభ్యుడు మాత్రమే. నీకు భవిష్యత్తులో అది కూడా దక్కకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు అసలు అమరావతి గురించి ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? దాదాపు 34,000 బంగారు పంటే భూమిని 27,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం అక్కడ నుండి రైతన్నలు మన రాష్ట్రానికి దారదత్తం చేశారు. నీ వల్ల అయితే ఒక ఎకరా తీసి ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతసేపు నీ పేరుతో రాసుకోవడమో లేకపోతే హింసించి ప్రజల్ని నీ పేరుతో దాచుకోవడమో తప్ప నీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు ఒరిగింది ఏమీ లేదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా నేను ఒక అంశం అడుగుతున్నాను. నేను గత 5 ఏళ్ల పాలనలో అంటే 19 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఆయన వచ్చినప్పుడు మీరు ఏదైనా నిరసనలో ఏదైనా పిలుపునిస్తే హౌస్ అరెస్టులు లేకపోతే రోడ్ల మీదకి వస్తే అక్కడికక్కడికే అందరినీ రౌండ్ అప్ చేసి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు అక్కడ అమరావతి మహిళలు ఆంధ్రప్రదేశ్ మహిళలను అవమానించారని తోటి మహిళలు నిరసన తెలిపేదానికి వస్తే వాళ్ళపైన దాడి జరిగింది. అది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఏంది అసలుకి ఇది? ఎక్కడ లోపం ఉంది? ఏది రాక్షసులు వాళ్ళు రాక్షసులన్నా, రాక్షసుల మనసు వాళ్ళు ఏమంటున్నారు దాన్ని, వారి వైఖరి ఎలా ఉంటుందంటే ఏదైనా మంచి కార్యం శుభకార్యం చేసేటప్పుడు పురాణాల్లో మనం ఏదైనా హోమాలు యజ్ఞాలు లోక కళ్యాణం కోసం చేసేటప్పుడు వచ్చి మాంసం ముద్దలేసేవాళ్ళంట. అలాంటి జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఏందయ్య మహిళలపైన దాడులు చేయించేది? ఇప్పుడే ముందు ముసల పండగ. మేమైతే చట్ట పరిధిలో చట్టరీత్యా ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో, ఎవరెవరు దీని వెనకాల ఉండి నడిపించారో వారందరిపైన ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకుపోతున్నాం. రౌడీజాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తాము. ఆంధ్రప్రదేశ్ లో రౌడీజం చెల్లదు. జగన్మోహన్ రెడ్డి నువ్వేమైనా ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నావేమో, నీ జాగీర్లు అనుకుంటున్నావు ఇంకా ఐపీఎస్లు ఐఏఎస్లు. ఇప్పుడు ఎన్డీఏ పాలన, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ మాట్లాడతాం. గఫూర్ గారు అసలు మీరు కూడా కండి అమరావతి అంశంలో ఆ రోజు జరిగినటువంటి చర్చలో వచ్చినటువంటి మాటలు, వేశ్యలకు సంబంధించినటువంటి సబ్జెక్టుకి అసలు అమరావతికి లేదా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకి అసలు సంబంధం లేనటువంటి అంశాన్ని మాట్లాడి రాష్ట్ర మహిళల్ని ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రగిలిపోతున్న పరిస్థితి. దానిపైన క్షమాపణ చెప్పమని చెప్పి ఇవాళ అక్కడ వాళ్ళు నిరసన తెలిపారు. సో నిరసన తెలిపేటువంటి హక్కు లేదా అడిగేటువంటి పరిస్థితి లేదా? ఒకవేళ అడిగితే దాడులకు తెగబడతారా? గఫూర్ గారు, శ్రీహరి గారు, మిగతా ఇద్దరు సోదరి మనకి నమస్కారం అండి. నమస్కారం. ఒకటి, సాక్షిలో జరిగినటువంటి డిబేటు అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదండి. అది ప్లాన్డ్ గానే ఆయన ఆ వార్తాపత్రికలో వచ్చింది ఫ్యాక్టే. అది వచ్చిన విషయాన్ని ఆయన చెప్పొచ్చు. కానీ అది వార్తగా ఉంది, అది అవమానకరం అండి. అసలు ఆ వార్త ప్రస్తావించడమే అవమానకరం. నేనైతే ఆ వార్త నమ్మడం లేదు. ఆ ఫిగర్స్ అవన్నీ కూడా చాలా రాంగ్ ఫిగర్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా కానీ ఇటువంటిది పెద్ద మహానగరాలు ఉండే చోట ఇటువంటి వృత్తి కొంత చేస్తూ ఉంటారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి వాతావరణం లేదు. అది కావాలని మరి ఎందుకో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కూడా రెఫర్ చేసినారా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నారు కాబట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ వార్తాపత్రికలు వచ్చిన దాన్ని ఖండిస్తున్నాను, తప్పదు. అయితే దాన్ని ఇతను తీసుకొని వచ్చి రాజధానికి దానికి ఏం సంబంధం అండి? రాజధాని అని వాళ్ళు వార్త రాసిన వాళ్ళు రాజధాని మీద రాయలేదు. టోటల్ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావన లేదు కదా సార్ అక్కడ. లేదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వస్తుంటాయి రివ్యూస్ చాలా వరకు. అదే స్టాటిస్టికల్ డాటా కూడా కరెక్ట్ కాదండి. అది కూడా కరెక్ట్ కాదు. అయితే దాన్ని ఇంటెన్షనల్ గా సాక్షులకు పట్టుకొని రావడం, అమరావతి మీద వ్యతిరేకత, అమరావతిని ఎట్లా ప్రజల్లో చులకన చేయాలనేటువంటి కుతంత్రం దాగి ఉంది. అది చాలా దుర్మార్గం. అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరు చేసినా కానీ. ఎందుకంటే మన సోదరి మనల్ని మనం అవమానించుకోవడం, అది మనల్ని మనం అవమానించుకోవడం. అది వార్తాపత్రిక కూడా ఏం రాస్తాడు, వాడు సమర్థించుకుంటాడా, సమాధానం చెప్తాడు, అది వేరే సంగతి.
వీళ్ళు సాక్షిలోకి తీసుకొని రావడం, ఆ రూపంలో అమరావతిని తీసుకొని రావడం, అమరావతి మహిళలు ఎందుకంటే ఉద్యమించిన వాళ్ళు చాలా మిలిటెంట్ గా పోరాడినారు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి, అన్నిటిని తట్టుకొని ప్రతిఘటించి వాళ్ళు అమరావతిని నిలబెట్టుకున్నారు. అటువంటి వాళ్ళను చులకన చేయడానికి లేదా వాళ్ళను అవమానకరంగా మాట్లాడడానికి మాత్రం ఎవడు సాహసించినా అది చాలా దుర్మార్గం, మానవత్వం లేని పని. అది కృష్ణంరాజు చేసినాడు. మరి ఇతను కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు, ఈ షుడ్ హ్యావ్ అవాయిడెడ్ ఇట్. ఆ ప్రస్తావన లేదు, ఆ ప్రస్తావన తేవద్దు అని చెప్పిందా. ఖచ్చితంగా అంటే ఇది ఇంటెన్షనల్ గా తెచ్చినారు అనేది నేను నమ్ముతున్నాను. అందుకోసమే సరే ఆయన జైల్లో ఉన్నాడు. ఈ కృష్ణరాజు ఎవరో అతన్ని కూడా పట్టుకుని వచ్చి ఎంత తొందరగా జైల్లో పెడితే అంత మంచిది. ఎందుకంటే మనం డిబేట్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ యొక్క విధానాలను విమర్శించవచ్చు, కానీ మన అక్క చెల్లెలను మనం అవమానకరంగా చేసుకునేటువంటి పద్ధతి ఏ పార్టీ అండి? పార్టీ వాళ్ళకి ఏం పార్టీ ఉంది? పాపం ఆ మహిళలు అమరావతిని కాపాడుకోవడం చేసిన స్ట్రగుల్ అది. కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు జరిగినటువంటిది ఏది పొదిల్లో గాని అట్లాగే ఇంత ముందు జరిగిన అదేది తెనాలి సంఘటన కానీ, నా పాయింట్ ఏంటంటే ఇది అడ్వైజ్ గానే తీసుకోవాలి అనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫిజికల్ కన్ఫ్రాంటేషన్ అవసరం లేదు. ఫిజికల్ మన నిరసన తెలిపే హక్కు మనకు ఉంది. వీ కెన్ డిమాండ్, ఏదైనా డిమాండ్ చేయొచ్చు. ఈవెన్ సజ్జల రామకృష్ణాన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే శంకర జాతి, మరి శంకర జాతి ఏందో ఆయన చెప్పాలా, ఆయన జాతో ఆయన చెప్పాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడిన వాళ్ళందరూ, సమర్థించిన వాళ్ళందరూ శంకర జాతి ఎట్లా అవుతారు? అసలు శంకర జాతి అంటే అర్థం ఏందో ఆయనకు తెలిసి ఉందా లేదో నాకు తెలియదు. శంకర జాతి అని ఏదన్నంటారు అంటే నువ్వు అవమానకరంగా మాట్లాడడం. ఇది కూడా బ్రాడర్ పర్స్పెక్టివ్ తీసుకుంటే ఆ జర్నలిస్ట్ చెప్పిందే అవుతుంది. ఇది అది చాలా తప్పది. నీకేం అధికారం ఉంది? ఎవరు ఏ జాతి, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, నీకేం సంబంధం? ఎవరు నీ జీవితం, వ్యక్తిగత జీవితం ఏమిటి? సజ్జల రామకృష్ణ అంటే జీవితం నేను చెప్పమని నేను చెప్తాను. కాబట్టి చాలా దుర్మార్గము, లెక్కలేనితనము, అహంకారము, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఫిజికల్ కన్ఫ్రాంటేషన్ అది అవసరం లేదని నా భావన. కాబట్టి పొదిల్లో నిరసన తెలియజేయచ్చు, తెనాల్లో నిరసన తెలియజేయచ్చు, ఇంకో చోట. ఇవాళ సార్ మహిళలు అక్కడ సార్ మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి అడిగారు సార్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే. వాళ్ళ మీద దాడులు చేశారు. జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలిసిన జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్తాడా? వాళ్ళ తల్లికి చెప్పినాడా? వాళ్ళ చెల్లెలు చెప్పినాడా? మొన్న కూడా మాట్లాడారు చంద్రబాబు తంతే ఎగిరి పడతాడు అని. అట్లాంటి దగ్గర నుంచి ఏం ఆశిస్తాం మనం? ఏం సభ్యత ఆశిస్తాం? మనిషి అయితే కొన్ని విలువలు ఉంటే నాలుగు అదుపులో ఉంటది. అయితే ఎప్పుడైతే ఫిజికల్ కన్ఫ్రాంటేషన్ పోతామో ఈ రౌడీ ఎలిమెంట్స్ ఇటువంటి వాళ్ళందరూ దీన్ని సాగ్గా తీసుకుంటారు. ఏమైనప్పటికీ వైసీపీ చాలా జాగ్రత్తగా ఉంటే ప్రజలు ఏదైనా ఆలోచిస్తారు. కానీ వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల అరాచక పద్ధతులనే కనుక పాటిస్తే ప్రజల్లో వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అదే సమయంలో ఫిజికల్ కన్ఫ్రాంటేషన్ కూడా, ఎందుకంటే పరిపాలన కూటమి చేతుల్లో ఉంది. ఏం జరిగినా కానీ డిస్టర్బ్ చేయాలి, శాంతి పద్ధతులు విఘాతం కల్పించాలని చెప్పి ఒకవైపు ప్రయత్నించే పరిస్థితులు ఉంటే వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సినటువంటి ఛాలెంజ్ కూడా ఉంది. సో డిస్కస్ చేద్దాం. నేను చెప్పేది ఏంటంటే మీరు అరెస్ట్ చేయండి, పోలీస్ గవర్నమెంట్ మీ ఫోర్స్ వాడండి, మీరు మీ చర్య తీసుకోండి. మహిళల్ని ఫిజికల్ కన్ఫ్రాంటేషన్ డిస్కస్ చేద్దాం సార్. 1 year పాలన పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ 1 year లో సాధించింది ఏంటి, అసలు ఛాలెంజ్లు ఏంటి, రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా తొలిసారిగా అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏడాదిలో వాళ్ళకి ఎంత సంతృప్తికరంగా పాలించారు, ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరు. అప్రజాస్వామిక అవినీతి అక్రమ పాలనకు అంతమొందిస్తూ కూటమికి కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. 151 సీట్లతో ఇక వైనాట్ 175 అన్నటువంటి వైసీపీకి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కలిగిన సీట్లు కూడా లేకుండా ప్రత్యర్థులను మట్టుకరిపించి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏడాది సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి మార్పు రాష్ట్రంలో కనిపిస్తోంది, ఏ అభివృద్ధి పనులు మనకు పట్టాలెక్కాయి, ఏ అంశాల్లో ఇంకా వెనకబడి ఉంది, నాయకులు ముఖ్యంగా శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా, కేవలం
చంద్రబాబు నాయుడు కష్టపడితేనో లేదా పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు వర్క్ చేస్తేనే కాదు, ఇక్కడ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడా పనిచేస్తూ ముందుకెళ్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు కూడా మేలు కలుగుతుంది. దాంతోపాటు కేడర్ విషయంలో ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ఏంటి, కేడర్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి, ఓవరాల్గా ప్రజల్లో కూడా ఏమనుకుంటున్నారో కూడా మనం చూద్దాం. శిరీష గారు, ఫస్ట్ టైం శాసనసభ్యులుగా మీరు ఎన్నికయ్యారు, ఏడాది పాలన కూడా పూర్తయింది, మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం. దాంతోపాటుగా ఈ ఏడాది ఎలా ఉంది మీకు, ఏమాత్రం ఎంత మేరకు సంతృప్తినిచ్చింది? ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పాలనా పరంగా ముందుకు పోతుంది అనుకోవచ్చా? ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారంటే ఏం చెప్తారు? 100% కన్నా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మొదటిసారి ఎన్నికైనప్పుడు చాలా భయాలతోని శాసనసభలో అడుగుపెట్టాం, చాలా హామీలు ఇచ్చాం. రాష్ట్ర పరిస్థితి చూస్తే అప్పుల్లో ఉంది, అందులో మనం 3 పార్టీలు కలిపిన కూటమి, ప్రజలకి మన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలమా లేదా అని. కానీ ఈ రోజు 1 సంవత్సరం తర్వాత కూడా అదే కాన్ఫిడెన్స్ తో గర్వంగా ప్రజల ముందుకి మేము వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే మిగతా నేను మొదటిసారి ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యున్సీ అంటే ఒరిస్సా బోర్డర్ లో సెకండ్ కాన్స్టిట్యున్సీగా ఉన్న పలాస కాన్స్టిట్యున్సీ గురించి చెప్తానండి. నేను ఎన్నికల్లోని 5 సంవత్సరాల్లో చేస్తానని మాట ఇచ్చిన పనుల్లో 70% నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సహకారంతో పూర్తి చేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి, అక్కడ గత మాజీ మంత్రి, 1 సంవత్సరం కూడా రైతులకి వంశధార నీరు, చుక్క నీరు తీసుకురాలేకపోయాడండి. ఏమంటే పక్కనున్న టెక్కల్లోని ఆ రోజు ప్రతిపక్షాల పార్టీలోని ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు గారు ఏదో అక్కడ ఎత్తిపోతల పథకం వల్ల నీరు రావట్లేదని గాలి కబుర్లు, మంగళవారం కబుర్లు చెప్పాడు. ఎన్నికల్లో మీరు అన్నారే జూన్ 12వ తారీఖున మా ప్రభుత్వం ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో జూన్ 21 నాటికల్లా ఒక మామూలు ఎమ్మెల్యేగా అదే జిల్లా మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారి సహకారంతో, నెక్స్ట్ అక్కడ ఉన్న కలెక్టర్ గారి సహకారంతో 10 లక్షలు ఖర్చు పెట్టి జంగల్ క్లియరెన్స్ చేసి వంశధార నీళ్లు 4 సంవత్సరాల తర్వాత నేను తీసుకురాగలిగాను. ఆ రైతుల్లో టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, రైతుల్లో పార్టీలు చూసేంత ఇది పరిస్థితి మాకు లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అరే 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఎందుకు చేయలేకపోయాడు, ఆ అమ్మాయి ఈ రోజు కాక నిన్న వచ్చింది, ఎలా చేయగలిగిందని ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఆయన్ని ప్రశ్నించే. అది నేను కూటమి ప్రభుత్వంలో సాధించిన మొట్టమొదటి ప్రతి చేనుకి నీరు. అదే విధంగా గత 5 సంవత్సరాలు రోడ్లు లేవు. ఈ రోజు పలాస లాంటి ఒక ఒరిస్సా బోర్డర్ లో ఉన్న నా కాన్స్టిట్యున్సీలోనే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో మొదలుకొని ఇప్పటి వరకు 3 మండలాల్లోని 120 కోట్లకి మేము ఈ రోడ్లు కంప్లీట్ చేసాం. ఇంకా కొన్ని అవుతున్నాయి, ఆ శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి. అబద్ధాలు చెప్పటం లేదండి. మొన్న సంక్రాంతి పండుగకి ఎక్కడెక్కడో హైదరాబాద్ నుండి, గుజరాత్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా మార్పు ఉంది, రోడ్లన్నీ పల్లెటూర్లు కలకల్లాడుతున్నాయంటే దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ టీడీపీ. కూటమి ప్రభుత్వంలో మేము ఉందందుకు ఈ రోజు గర్వంగా ముందుకెళ్తున్నాం. ఇదొక్కటే కాదు, ఆఫ్ స్టోర్ ని కనీసం 19 కోట్ల రూపాయలు, 1 రూపాయి పే చేయాల. ఈ రోజు నా ప్రభుత్వం రాగానే లాస్ట్ నవంబర్ లోనే మొదటి అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ స్టోర్ కి 30 కోట్లు, మొన్న సెకండ్ అసెంబ్లీలోని 90 కోట్లు, 120 కోట్లు, ఏదైతే 5 సంవత్సరాల్లో ఆఫ్ స్టోర్ పూర్తి చేస్తారనో 120 కోట్లు ఈ రోజు నా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు మేడం, ముఖ్యంగా మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, వాటిల్లో ఎప్పుడు అమలు చేస్తారు అనేటువంటిది ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా. అంటే ఇవాళ ఒక డెవలప్మెంట్ సూపర్ 6 లో ముఖ్యంగా తల్లికి వందనం 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 8,745 కోట్లు రేపు జమ చేయబోతున్నారు. సో మిగిలినటువంటి వాటి పరిస్థితి ఏంటి? ఈరోజు గతంలోని జగన్మోహన్ రెడ్డి పెట్టిన మొదటి పథకం అంటే నేను ఎందుకు చెప్తున్నానండి ఆయన పేరంటే తేడా తెలియాలి, అప్పటికి ఇప్పటికి జనాలకి తేడా తెలియాలని ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుతున్నామండి. ఓకే, 3,000 పెన్షన్ అని చెప్పి గెలిచిన వెంటనే ఒక్కసారి ఇస్తానని చెప్పలేదే అని 250 రూపాయలు పెంచి మొదటి హామీలోనే మోసంతో మొదలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, ఏప్రిల్లో మీకు హామీ ఇచ్చాను, జూన్ 12న ప్రభుత్వం ఏర్పాడైంది, జూలై 1 తారీఖున పెన్షన్, మొదటి పెన్షన్ మా ప్రభుత్వం ఇచ్చింది, ఏప్రిల్లో మా మాట ఇచ్చాను కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ది కలిపి ఆ 3,000, 4,000, 7,000 ఇచ్చిన మొట్టమొదటి మా పథకాన్ని మేము ప్రజల్లో కల్లా తీసుకెళ్ళమండి. అవునంటారా కాదంటారా మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ప్రేక్షకులకి తెలుసు, ఇందులో అబద్ధము మోసం ఏం లేదు. అదే విధంగా దీపం 2 పథకం
దీపం 1 పథకం కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. దీపం 2 పథకం కింద 2 సిలిండర్లు ఇచ్చి ఆల్రెడీ 3వ సిలిండర్ ఇచ్చే దిశగా వెళ్తున్నాం. అది అమలు జరుగుతుందో లేదో రాష్ట్రం మొత్తం తెలుసు. అదొక్కటే కాదు, అన్నా క్యాంటీన్లు పేదవాడి 5 రూపాయలతో ఈ రోజు మనం రాసే పెన్ను రావటం లేదండి. అదే 5 రూపాయలకి కూలి పనులు చేసుకున్న వాళ్ళకి, రిక్షా తొక్కే వాళ్ళకి, పేదవాడికి 3 పూటల 15 రూపాయలతో కడుపు నిండా అన్నం తిప్పి మిగతా ఆయన శ్రమని ఇంటికి తీసుకెళ్లే అన్నా క్యాంటీన్ని గత 5 సంవత్సరాల పేదలకి తిండికి దూరం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గెలవగానే ఆయన మూసేసింది అన్నా క్యాంటీన్లు. మాట ఇచ్చిన ప్రకారం నెల రోజుల్లోనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈ రోజు గర్వంగా పేదవాళ్ళకి తిండి పెడుతున్నాం. అది మేము ఇచ్చిన హామీ నెరవేర్చినట్టే కదా, నెరవేరుస్తున్నాం కదా. అదొక్కటే కాదు, ఈ రోజు మీరు అన్నారు అన్నా క్యాంటీన్లతో పాటు మెగా డిఎస్సి ఆల్రెడీ మేము చెప్పాము, ఆల్రెడీ దానికి మేము నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ రోజు మరి అన్నదాతకు గాని రేపే 80 దాదాపు మీరు అన్నట్టు 67,27,164 మందికి ఎంత మంది పిల్లలుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు 15,000 రూపాయలు చొప్పున 8,745 రూపాయలు రేపు వాళ్ళ అకౌంట్ తల్లుల అకౌంట్ లో నేరుగా జమ అవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చేశాడండి, చెప్పింది ఒకటి, రకరకాల సాకులు చెప్పి 40,93,000 మందికి ఇచ్చింది 15,000 కాదండి. పల్లెటూరులో 14,000 మొదటి సంవత్సరం ఇచ్చి 2వ నెలకి ఇంకొక 1,000 తగ్గించి 3వ సంవత్సరం కల్లా మొత్తం దుకాణం బంద్ చేశాడు. ఇది మరి జరుగుతుంది కదా? ఏం సంవత్సరం నుంచి చూస్తున్నాం హామీలని, ప్రతి హామీని చిత్తశుద్ధితో 100% అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇంకా అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఛానల్లో అబద్ధాల మాటలు. కడప నడి బొడ్డున 5 లక్షల మందితోని మా మహానాడు కూటమి ప్రభుత్వం తర్వాత మహానాడు హిట్ అయితే ఎక్కడో మార్ఫింగ్ ఫోటోలు తెచ్చి మహానాడు జరగలేదు, మహానాడుకి ఎవరు రాలేదంట. 24 గంటలు ఉదయం లెగిస్తే రాష్ట్రంలోని ఆయన చేసింది చేయకపోగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి తట్టుకోలేక ఇంకా అబద్ధాలతో ప్రజలు ముందుకు వస్తున్నాడు. అయితే నాకు మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని మీరు ఇవాళ రోడ్లు అన్నారు, ఎస్ అట్లానే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ తర్వాత తల్లికి వందనం వేస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, దాంతో పాటు హౌసింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఎందుకంటే ఇళ్ల పట్టాలే కాదు, ఇళ్లు కూడా ఇస్తామన్నటువంటి పరిస్థితులు కూడా మన దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయం అభివృద్ధి సంక్షేమం మిగిలినటువంటి వాటిపైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది రాష్ట్రంలో. ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి పరంగా కూడా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే పారిశ్రామిక సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకురావాలి. ఆ రకంగా ముందుకెళ్తేనే రాష్ట్రం డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీని విషయంలో ఎంతవరకు మీరు అనుకున్న విషయంలో సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు? సంవత్సరం రోజుల్లో ఈ రోజు ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ రాలేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి చాలు, నేను రైల్వే జోన్ తీసుకొని వస్తానని మాట్లాడతా ఎంపీలు అప్పుడెప్పుడు ఆ నిమ్మగడ్డ గారికి అరెస్ట్ చేసినప్పుడు తప్పితే వీళ్ళు ఎప్పుడు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసింది లేదు. సంవత్సరం లోపల మేము రైల్వే జోన్ తీసుకొచ్చి ఈ రోజు దాన్ని కళ్ళెదురుగా ఉంచామా లేదా? ఏ స్టీల్ ప్లాంట్ అయితే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కని మన పెద్దలు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా స్టీల్ ప్లాంట్ కావాలని తీసుకొచ్చారో ఆ స్టీల్ ప్లాంట్ ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదండి అమ్మకానికి పెట్టింది. ఈ రోజు అదే స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ లాభాల బాటలో పట్టిందా లేదా? పేపర్ లో న్యూస్లు విత్ ప్రూఫ్స్ తో వస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదంటారా? ఒక్క కంపెనీ వచ్చిందా లేదా చెప్పమని నిజంగా నాకు తెలియకపోతే తెలుసుకుంటాను. 5 సంవత్సరాలు అరే ఇక్కడ ఫేక్ ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్స్ పెట్టి ఫేక్ పేటిఎం వాళ్ళు తీసుకొచ్చి డ్రెస్సులు వేసి ఇక్కడేమో మనకు వచ్చేసే అన్నారు. ఏమొచ్చాయి? ఉన్న కంపెనీలు రాలేదు సరికదా. ఇక్కడ ఉన్న కియా లాంటివి కానీ ముఖ్యంగా అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి పక్క రాష్ట్రాలకు పరిగెట్టిపోయేది చేసి దాదాపు 1000 సంఖ్యలో మన ఉద్యోగాలు పంపించలేదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు నేను ఒక విషయం అడుగుతాను మేడం, ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా సర్వే జరిగింది. ఓవరాల్ గా మీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేసుకుంటారు ఏడాది పాలన కంటే? ఏం చెప్తారు మీరు? ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేసుకుంటానండి. ఇంకా డిస్టింక్షన్ చేరలేదు కానీ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేసుకుంటా. మీరు ఫ్రాంక్ గా అడిగారు కాబట్టి ఫ్రాంక్ గా చెప్తున్నాను నేను. ఎస్ చూద్దాం మేడం. బండారు రెడ్డి గారు, ఏంటి 1 year సంబంధించినటువంటి పాలనలో మీ కూటమి సర్కార్ ఏం చేయగలిగింది? రాష్ట్రంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఇంకా చేయాల్సినటువంటి వాటికి సంబంధించి ఏం చెప్తారు? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మొదటి సంవత్సరం నుంచి ఏ రోజైతే ప్రజావేదికని విధ్వంసం చేసి తన పరిపాలనని ముందుకు తీసుకొని వచ్చారో ఆ రోజు నుంచి వారి ఆలోచన ధోరణి దోచుకో దాచుకో తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇష్టాలు కానీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలు కానీ తెలుసుకొని వివరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే ఒకసారి బాగా గుర్తు, వరదలు వచ్చి రైతన్నలు పంటంతా నష్టం పోతే రెడ్ కార్పెట్తో పోయి దాన్ని ఏమంటారు షామైన కింద నుంచి వరద పరిస్థితి చూసినట్టు భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరన్నా ఉన్నారంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏందన్నది మొత్తం ఆర్థిక విధ్వంసం చేసి మా ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వర్ గారు మాకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాన్ని గాడిలో పెట్టేదానికి ఏడాది. ఇప్పుడిప్పుడు మీకు రేపు తల్లికి వందనము, మళ్ళీ August 15th మహిళలకు ఉచిత రవాణా, ఇవన్నీ చేసేదానికి మాకు సమయం పడుతుంది. మేము అనుకున్నది ఒకటి, రాష్ట్రంలో జరిగినట్టు విధ్వంసం ఇంకా ఉంది. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికే ఈరోజు ఒక ఆందోళన ఉంది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకుపోవాలని. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటా ఉంది. అమరావతి పునర్నిర్మాణంలో కానీ, పోలవరం ముందుకు తీసుకుపోవడంలో కానీ, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ అన్నింటినీ ఎక్కడెక్కడ అనుసంధానం చేయాలో, దానికి ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలో దాంట్లో మోడీ గారు మొన్న విశాఖపట్నంకి వచ్చినప్పుడు కూడా దాదాపు 2 లక్షలకు పైచలకు అభివృద్ధి పనులకి వారికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అమరావతికి దాదాపు 11,600 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అలాగే స్టార్టప్ కంపెనీస్కి ఎగ్జంప్షన్స్, ఈ వెనకబడినటువంటి ప్రాంతాలైనటువంటి జిల్లాలకు కూడా ఎగ్జంప్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందున్నటువంటి సవాల్ ఏంటంటే ఆర్థికంగా మనం ఎదగాలి. మనకెక్కడ డబ్బులు నేరుగా వచ్చి పడిపోవన్నా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదగాలి, తద్వారా రెవెన్యూ రావాలి, తద్వారా ఉపాధి అవకాశాలు కలగాలి. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ పారిశ్రామికవేత్త కూడా వచ్చి పెట్టుబడులు పెట్టినటువంటి పాపన పోలేదు. ఎందుకంటే భయపడిపోయాడు. లా అండ్ ఆర్డర్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కమిషన్లు లేనిదే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పారిశ్రామికవేత్త కూడా అడుగు పెట్టినటువంటి సందర్భం లేదు. ఎవరైనా ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఎంపీ దగ్గర పోయినా, ప్రజాప్రతినిధి దగ్గర పోయినా నాకెంత, ఏంది నీకెంత అయ్యా, నా వాళ్ళకి ఉద్యోగం ఇయ్యి అంటారు. నేనే కానీ ప్రజాప్రతినిధి అయితే మా వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఉద్యోగం ఇయ్యా నీ ఫ్యాక్టరీలో అని చెప్తాం. ఎందుకంటే తద్వారా జిఎస్టీ పెరుగుతుంది, అన్నీ వస్తుంది. అవన్నీ ఏం లేకుండా రాష్ట్రాన్ని విధ్వంసంగా చేశారు. కానీ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఏది అవసరమో, దేంట్లో ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం అనుసంధానం అవ్వాలో ఖచ్చితంగా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని, వికసిత్ భారత్గా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నారు. రైట్. గఫూర్ గారు ఏం చెప్తారు ఏడాది పాలనకు సంబంధించిన విషయంలో? సో ఇంకా మంచి పొజిషన్కి రావాలి, కానీ చాలా సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అసలు ఎక్కడ ఏంటి పరిస్థితి, ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి లూప్ హోల్స్ జరిగినాయి, అక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఏంటి, వీటిని తెలుసుకోవడానికి, దాంట్లోంచి బయటపడడానికి ఏడాది సమయం పట్టింది మాకు. ఇంకా ఒక్కొక్కటిగా హామీ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అయితే ఒకటి బూతులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు ఇలాంటివి తగ్గి ఆ భయాలు తొలగిన మిగిలినటువంటి అంశాలు ఓవరాల్గా ఈ ఏడాది పాలనకు సంబంధించి ఏం చెప్తారు మీరు? శ్రీహరి గారు, వాస్తవంగా ఈ అరాచకమైనటువంటి పరిపాలన పోయిందనే భావన ప్రజల్లో ఉందండి. ఓకే. అట్లాగే ఈ పై నుంచి కింది దాకా ఒక గ్యాంగ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో ఉన్నటువంటి గ్యాంగ్ యొక్క పరిపాలన పోయింది అనేది ప్రజలు భావిస్తున్నారు. ఆ రకంగా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. అంతవరకు కరెక్ట్. అయితే ప్రజలు ఆశించే, ఎందుకంటే ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం నాయకత్వంలో. ఇప్పుడు 164 స్థానాలు గెలిచినారంటే ఈ 3 పార్టీల ఓట్లు, ఈ 3 పార్టీల ద్వారా ప్రజలందరూ ఓట్లు వేసినారు అనుకుంటున్నారు. చాలా మంది ప్రజలు ఈ 3 పార్టీలకు సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి పోవాలని ఓటేసినారు. అంటే వీళ్ళు ఏ పార్టీ కాదండి. అవునవును. వీళ్ళు ఏ పార్టీ కాదు. కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న వాళ్ళు రైట్ వింగ్ కావచ్చు, లెఫ్ట్ వింగ్ కావచ్చు, వాళ్ళు అసలు ఏ వింగ్ కి సంబంధం లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ సపోర్ట్ చేశారు ఆ రోజు. అది నేను చెప్పేది ఏమిటంటే, ఎట్లయితే 19లో ఈ న్యూట్రల్ ఓట్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చిందో,
2024లో ఈ న్యూట్రల్ ఓట్ అంతా కూడా టీడీపీకి అనుకూలంగా, అంటే కూటమికి అనుకూలంగా వచ్చింది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ప్రజల యొక్క ఆకాంక్షలకు తగినట్లుగా మాత్రం లేదని నేను చెప్తున్నా. ఏ విషయంలో అంటారు? శిరీష్ గారు వ్యక్తిగతంగా ఆమె కొన్ని పనులు చేయించిన అని చెప్తుంది. నాకేం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు, చేయించుండొచ్చు కూడా. కానీ నా పాయింట్ ఏంటంటే, రాష్ట్రము ఒక ఎమ్మెల్యే ఏం చేశారు దాన్ని బట్టి కాదు, రాష్ట్రంలో ఓవరాల్ గా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఏ వైపుగా పోతుంది, ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా రాబోయేటువంటి 4 సంవత్సరాలు అనేది చూసినప్పుడు నేనైతే పాస్ మార్క్ వరకే అంటున్నాను. పాస్ మార్క్ ఫస్ట్ క్లాసులు, సెకండ్ క్లాసులు, డిస్టింక్షన్లు పోయినాయి. పాస్ మార్కులు ఇంకో సంవత్సరం పోతే ఏమవుతుందో చూడాలా. పాస్ మార్కులు మాత్రం నేను వేయగలుగుతాను. అది కూడా ఎందుకంటే ఈ స్వేచ్ఛాయుత వాతావరణం, తర్వాత అరాచకం లేదు, ఆర్థికంగా ఎవరు దోచింది ఎవరు దొరికింది వాడు తినేటువంటి వాతావరణం తగ్గింది చాలా వరకు. ఇటువంటివన్నీ కరెక్ట్ నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన కొంత ప్రయత్నం చేస్తున్నాడు, ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ మంచిగా చెడ్డదా వేరే సంగతి. ఆయన ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు, అందులో ఏం సందేహం లేదు. కానీ పాయింట్ ఏమిటంటే సార్, ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలిసేవాడు కాదండి. ఎవరైనా పోతే ఆయన సకల శాఖ మంత్రితో కలవాల్సింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఈవెన్ ఆయన ఎమ్మెల్యేలని కూడా కలిసేవాడు కాదు. అదొక రాచరిక పద్ధతిలో ఆయన భావించేవాడు. ఈయన మనం సకల శాఖ మంత్రితో కలిస్తే ఈయన పోయి ఆయనతో మాట్లాడితే ఆయన ఏం చెప్తే అది తీసుకుని వచ్చి మనకు చెప్పేవాడు. ఇది ప్రభుత్వం యొక్క చాలా చాలా అన్యాయమైనటువంటిది. ప్రభుత్వ ఫంక్షనింగ్ అట్లా ఉండనే కూడదు. ప్రభుత్వం ప్రజలదండి, ఎవరి న్యాయం సొత్తు కాదు, ఎవరి జాగిరి కాదు, ఇది ప్రజలది. ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకునేటువంటి మెకానిజం ఉండాలి గవర్నమెంట్ లో. ఈ రోజు కూడా అది లేదు అని చెప్తున్నాను నేను. ఈ రోజు కూడా అది లేదు. చంద్రబాబు నాయుడు గారితో కలవాలంటే అది ఇక వాళ్ళ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలతో ఏమైనా కలుస్తాడేమో కానీ ఇతరులు ఎవరికి అవకాశం లేదు. ఈ రోజు కూడా మంత్రులు డమ్మీలు. ఏ మంత్రికి కూడా తన శాఖ మీద కూడా సంపూర్ణ అధికారం లేదు. ఈ రోజు కూడా ఒక సకల శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఇష్టాన్ని బట్టే పరిపాలన నడుస్తూ ఉంది. కింది స్థాయిలో జిల్లా యంత్రాంగము, నేను బాధతో చెప్తున్నాను అండి, ఆవేదనతో చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి పోవాలని శతవిధాలా చెప్పినోడ్నే. ఈరోజు చెప్తున్నాను, కింది స్థాయి అధికార యంత్రాంగంలో జిల్లా కలెక్టర్ నుంచి మండల స్థాయిలో కానీ, పోలీస్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి కింది వరకు ఎస్ఐలు సిఐల వరకు కానీ అవినీతి విపరీతంగా పెరిగింది. ప్రజలు బాగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి రిలీఫ్ దొరకడం లేదు, తిట్టుకొని తిరుగుతున్నారు. ఆయన రివ్యూలో 10 లక్షల అర్జీలు వచ్చినాయన్నాడు. ఎన్ని పరిష్కారమైనా చెప్పమనండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎక్కడో చోట ఏం జరుగుతుందో తెలుసుకోవాలా. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చుట్టూ ఉండి భజన చేస్తుంటారు. ఓ హ్యాపీ ఫ్యాక్టర్ సార్, చాలా పెరిగింది సార్, ప్రజల సంతోషం పెరిగింది సార్. ఈ చివరికి 2019 చూశాను, ఇక నెల 2 నెలల్లో ఓడిపోబోతున్నారు. అధికారులు లెక్కలు వాళ్ళ మీదకి ఏమి రాకుండా చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దాన్ని 95% ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది. కింద మాకు తెలుస్తుంది అది గవర్నమెంట్ పోతుందని. 95% హ్యాపీ ఫ్యాక్టర్. ఇప్పుడు కూడా ఐఏఎస్ లను చుట్టూ పెట్టుకుంటే ఈ గవర్నమెంట్ ముంచేస్తారు. అయితే ఐఏఎస్ లను నేను అందరినీ అనడం లేదు, ఎప్పటికి కానీ ప్రజలతో సంబంధం అనేది ఏ పరిపాలనతోనేనండి. నాకేం చంద్రబాబు మీద వ్యతిరేకత మాట్లాడడం లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎందుకంత పాపులర్ అయినాడు? రాజశేఖర రెడ్డి చాలా బలహీనతలు ఉన్నాయి, అయినప్పటికీ ఎందుకు పాపులర్? రోజుకు 1000 మంది దాకా కలిసేవాడు. సామాన్య జనం పాయింట్ సార్. ఇప్పుడు మీరు అధికారులు లేదా ఐఏఎస్లు ఎస్పీలు ఇట్ల మీద చెప్తున్నారు కాబట్టి భాను గారు కూడా ఏదో రెస్పాండ్ అవుతామన్నారు. ఏంటి భాను ప్రకాష్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే, ఫ్యాక్ట్స్ ఏంది అనేది వాస్తవాలు తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా పాలనలో మార్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, దానికి ఒక మెకానిజం లేకపోతే వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండాలి అనేటువంటిది కాదంటారా? దాంట్లో ఏమన్నా తప్పు ఉందంటారా? ఇది గఫూర్ మాట తప్పుంది. గఫూర్ గారు మాట్లాడుతూ అప్పుడు సకల శాఖ మంత్రి మారిగా ఇప్పుడు కూడా ఉన్నారని చెప్పి ఒక విమర్శని లేవనెత్తారు. అది కాదు.
ఇప్పుడు మేమందరం టీం వర్క్ చేస్తున్నాం, టీం వర్క్. అప్పుడు వన్ మ్యాన్ షో, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వన్ మ్యాన్ షో. ఇప్పుడు మేము టీం వర్క్ చేస్తున్నాం. క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు కూర్చున్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇచ్చినటువంటి సమస్యలన్నీ చర్చించి దానికి పరిష్కారం కూడా చూసుకుంటాం. ఒకప్పుడు ఏం లేవే, అవన్నీ ఏం లేవే. ఇప్పుడు పాస్ మార్కులు అన్నారు, పాస్ మార్కులు కాదన్నా, ఇంత మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మాకు ప్రజల దగ్గర నుంచి విశేష స్పందన వస్తుంది. మాకేం పాస్ మార్కులు కాదు, మంచి మార్కులతో మీరు ఇప్పుడు అంటే ఏమంటారు సర్వే చేయించండి, మా ఇండియా కూటమి సర్వే చేయించండి ఒక 2-3 రోజులు ప్రజల నుంచి అన్నా. అది సర్వేనా? అది జగన్మోహన్ రెడ్డి సర్వే అన్నది మామూలు సర్వే కాదు. జగన్మోహన్ రెడ్డి సర్వే అది, జగన్మోహన్ రెడ్డి సర్వే. కాబట్టి ఈ మా ఇండియా కూటమి చాలా బాగా పనిచేస్తుంది. ప్రజలందరూ మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు విధ్వంసం నుంచి మాకు సమయం పట్టింది, చాలా సమయం పట్టింది. ఇంకా ఇప్పుడు ట్రాక్ మీద వచ్చాం, వేగంగా ముందుకు పోతాం మేము. శిరీష్ గారు ఏం చెప్తారు గఫూర్ గారి సూచనకి? పెద్దవారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. కానీ ఈరోజు నిజంగా నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడట్లేదండి. నేను ముందు నుంచి చెప్తుంటాను, ఆల్వేస్ ఆమె కార్యకర్తల తరపు నుండి మాట్లాడుతున్నాను అని. చాలా హ్యాపీగా గత 5 సంవత్సరాల్లో ఏ పనులైతే ఆ ప్రభుత్వం కంప్లీట్ గా అప్పుడు ప్రభుత్వం పక్కన పెట్టి ఎంతసేపు అరాకొరా ఇచ్చే సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టింది. కానీ మీరు ఇందాక అన్నారే, సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళు, ఒక కాలుతో నడిస్తే నడిచేది కాదు. అందుకని ఆ ప్రభుత్వం చతికిలు పడింది. సంక్షేమ అభివృద్ధితో పాటు సింపుల్ ఉదాహరణ అండి, చెత్త మీద పన్నేసి ఆదాయం సృష్టించాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చెత్త నుంచి సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మనిషికి కొంచెం ఎంతో కొంత సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లైఫ్ లాంగ్ ఎలా బ్రతకాలో తెలియజేయడానికి ఈ రోజు ఆయన పడుతున్న కష్టం రోజుకి 20 గంటలు మేము చూస్తున్నాం. ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఈ రోజు ప్రతిసారి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఒక చీఫ్ మినిస్టర్ ఈ రోజు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, ఓపెన్ గా ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ విషయాల మీద కలుస్తున్నారో ఈ రోజు ప్రెస్ మీట్ ఇచ్చి ముందుకెళ్తున్నాం. ఎక్కడుందండి గతంలోని ఏ కేసులు మాఫీ చేయడానికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? కనీసం ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందు చెప్పేవారు కదా. చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ రోజు ఫస్ట్ క్లాస్ మార్కులు దాటాం. ఇక ముందు డిస్టింక్షన్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. ఎక్కడన్నా అరాకొరా ఎవరైనా చేసుండొచ్చేమో కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టు 1-2 ఆఫీసర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన నుంచి, వాళ్ళ అలవాటు నుంచి కొంతమంది బయటికి రాలేదు. వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే బాధ్యత ఈ రోజు కూటమి ప్రభుత్వం పెద్దలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఏ ఆకాంక్షలతో అయితే ఈ రోజు మమ్మల్ని గెలిపించారో వాటిని జనాలకి ఎక్కడ అసంతృప్తి కలగకుండా, ఎస్ మేము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా ఉంది, సంవత్సర కాల పాలనలో మేము అనుకున్న దానికన్నా ఎక్కడే అభివృద్ధి జరుగుతుంది, అలాగే సంక్షేమ పథకాలు కూడా జరుగుతున్నాయి. శిరీష్ గారు, ఆయన గఫూర్ గారు కూడా ఏడాదిలో మొత్తం అన్ని జరిగిపోవాలి లేదా అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి, మొత్తం మార్పు వస్తుందనే ఉద్దేశం చెప్పాలి. సరే, ఇంకా సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తారని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అప్పులు, రకరకాల ఇబ్బందులు ఇందాక మన సోదరులు చెప్పినట్టు వాటి నుంచి దాటడానికి ఏడాది సరిపోదేమో అనుకున్నాం. కానీ ఎక్స్పీరియన్స్ లీడర్స్ కాబట్టి, అలాగే ఈ రోజు మాకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టితో కాబట్టి దాన్ని దాటి కనీసం ఆనాటి పాత మచ్చల్ని ప్రజలకు గుర్తుకు రానికుండా వీళ్ళు చెయ్యగలరా అనుకున్న వాళ్ళకి ఎస్ వాళ్ళు చేస్తున్నారని ముందుకెళ్తున్నాం. అదే రైట్ మేడం, డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఇంకొక అంశం, ముఖ్యంగా ఇక్కడ వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళ పనితీరు పైన, కొందరు పనితీరు పైన విమర్శలు ఉన్నాయి. దాన్ని ఏ రకంగా అధిగమిస్తారు? క్యాడర్కి సంబంధించిన విషయంలో పదవులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి పలకరింపు కావచ్చు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కావచ్చు, ఎందుకంటే వారి భుజాలు అయినటువంటి గాయాలు ఎన్నో వాళ్ళకి తెలుసు. నాయకులు రాజకీయ అవకాశాలు దృష్ట్యా అనేక రకాలైనటువంటి మార్పులు, చేర్పులు, పరిస్థితులను బట్టి తీసుకుంటారు. కానీ క్యాడర్ ఎప్పుడు కూడా పార్టీకి, ఆ నాయకుడికి లాయల్గా ఉంటారు. సో వాళ్ళని ఏ రకంగా సంతృప్తిపరుస్తారు? ఇది కూడా ఒక ఛాలెంజ్. దాంతోపాటు ప్రతిపక్షం నుంచి వస్తున్న సవాళ్లు, ఆర్థికపరమైనటువంటి సవాళ్లు, వీటన్నిటినీ కూడా అధిగమించాల్సింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నా, లేదా ప్రజలు సంతృప్తికరంగా ఉండాలన్నా, భవిష్యత్తు తరాలకు మంచి బాటలు పడాలన్నా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వీరు మాత్రమే కృషి, వీరు మాత్రమే కష్టపడడం, లేకపోతే వీరు మాత్రమే ప్రజలకు సంతృప్తికరంగా పాలన అందించడం కాదు, మిగిలినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో
అరాచకాలపైన, అక్రమాలపైన, అవినీతిపైన ప్రశ్నించినటువంటి వారే. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? గఫూర్ గారు ఏం చెప్తారు? ముఖ్యంగా మంత్రుల విషయం కానీ, శాసనసభ్యులకు సంబంధించి కానీ మీ పరిశీలనలో ఏమి మార్చుకోవాల్సిన అవసరం ఉంది? నా పాయింట్ ఏంటంటే, Yes. ఒకటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మింగుతారా లేదా అని నాకు సంబంధం లేదు. అట్లాగే భానుప్రకాష్ చాలా గొప్పగా టీం వర్క్ అది చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా మాకు ఇంకా మంత్రి పదవులు కావాలా, మాకు వాయిస్ లేదు అనేది వాళ్ళు అసంతృప్తి ఉంది. అది నేను దాంట్లో రాజకీయాల్లో పదవులు కోరికలు ఉంటాయి కదా. అంటే చాలా గొప్పగా లేరయ్యా అని చెప్తున్నాను నేను. ఓకే, చాలా గొప్పగా లేరు, ఎవరి కోరికలు వాళ్ళకు ఉన్నాయి. ఓకే, ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. నా పాయింట్ ఏమిటంటే శ్రీహరి గారు, ఇప్పుడు సామాన్య మనుషులు, ఇప్పుడు శిరీష్ గారు ఉన్నారు. శిరీష్ గారు శ్రీకాకుళం జిల్లా, అక్కడ ఎన్జిఓ నాయకుడు బహుశా పురుషోత్తం నాయుడు ఉన్నాడు మొన్నటి వరకు. ఆమె, నేను చెప్పడం వద్దు, ఆయన పిలిచి కూర్చోబెట్టుకుని అనుకోండి ఎంప్లాయీస్ లో ఏముంది అనేటువంటి. లేదా సాగర్ ఇప్పుడు ఎన్జిఓ నాయకుడిగా ఎన్నికైనాడు, రోజు సీఎం గారి దగ్గర పోయి వస్తుంటాడు, తెలుగుదేశం అభిమాని. ఆయన పిలిచి అడగండి ఎంప్లాయీస్ లో ఏముంది అనేది. స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. ఈరోజు పేపర్లు వచ్చింది 10 గంటలు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్కీమ్ వర్కర్లు, కార్మికులు, వీళ్ళందరూ మీ పట్ల అభిమానంతో ఓట్లేయకపోతే గెలిచేవాళ్ళ. వీళ్ళందరినీ మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎవడు మాట్లాడుతున్న వాళ్ళతో? ఎవడో పట్టించుకున్నాడా? లేదు. సామాన్య ప్రజలు, రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు లేవు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ ఆ ఉపాధి పనులు లేకుండా అయిపోయినాయి. నేను మొన్న ఫంక్షన్ పోతే సర్పంచ్లు నాతో కలిశారండి. ఆ ఫంక్షన్ లో సర్పంచ్లు చెప్తున్నారు, సార్ సొంత డబ్బులు కనుక లేకపోతే వీధి లైట్లు కూడా వేయలేకపోతున్నాము. అంటే అదేమయ్యా, పవన్ కళ్యాణ్ గారు ఆ కేంద్రం నుంచి నేరుగా మీకు ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పినాడు కదా, నాకు తెలియదు గ్రామాల్లో పరిస్థితి ఏముంది. ఆ సర్పంచ్ చెప్తున్నారు, లేదు సార్ ఇవన్నీ పత్రికల్లో రాస్తుంది సార్, మా గ్రామాలకు డబ్బులు రాలేదు, ఆ సెంట్రల్ డబ్బులు కూడా వాడుకుంటున్నారు. అంటే నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు సాటిస్ఫై అయితే ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో గనక ప్రజలు సంతృప్తికరంగా లేకపోతే మీరు ఎన్ని ఆకాశ హార్మాలు నిర్మించినా, ఇప్పుడు ఆయన అంబేద్కర్ విగ్రహం పెట్టా, చాలా పెద్ద విగ్రహం పెట్టేసి అయిపోయా మొత్తం దళితులు ఉన్నారు అంటుంటారని గుద్ది అవతలని పంపించారు కదా ఆయన. అట్లా ఏదో కొన్ని గొప్ప కార్యక్రమాలు చేసి తీగల వంతెన నిర్మించో, లేకుంటే మొన్న శ్రీశైలానికి ఏది నీటి విమానం నడిపించో, ఇవి కుదరదు సార్. సాధారణ ప్రజల యొక్క జీవితంలో ప్రభావితం చేసే పద్ధతిలో పరిపాలన ఉంటేనే ప్రజలు అంగీకరిస్తారు, ప్రజలు మెచ్చుకుంటారు. అటువంటి పద్ధతిలో పరిపాలన సాగడం లేదని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అందుకోసమే మార్పు జరగాలి. అటువంటి మార్పులు వస్తే ఏదైనా ప్రయోజనం. నేను ఒకరిద్దరు మంత్రులతో కూడా నేను కలిశానండి అనేక సందర్భాల్లో. మా చేతిలో ఏముందన్న అంటున్నారు. జగన్ దగ్గర మంత్రులు అదే అనేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు అదే అంటున్నారు. ఏమిటి? ప్రజలు ఆశించింది ఇది కాదు. ఖచ్చితంగా పాలసీ మ్యాటర్స్ సీఎం దగ్గరనే ఉంటాయి, పాలసీ సీఎంఏ చేయాలి, నాకేం అభ్యంతరం లేదు. కానీ రోజువారీ ఆ శాఖకు సంబంధించినటువంటి మంచి చెడ్డలు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకోసం ఎమ్మెల్యేలు ఒక కోడి చికెన్ మాంసం మీద ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే పర్ కేజీ 10 రూపాయలు వసూలు చేస్తాను ఓపెన్ గా మీ ఛానల్లో చెప్పాను నేను. సరే, నాకు అతను ఫోన్లు చేశాడు, అది వేరే సంగతి. ఇప్పటికి కూడా జరుగుతుంది. తప్పు జరగకూడదు. ఇండైరెక్ట్ గా 10 రూపాయలు ఎవరు ప్రజలు ఇవ్వాలి కదా నీకు, ఎట్లా కరెక్ట్ అవుతుంది అది? ఇటువంటివి ఇసుక విషయంలో కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అరికట్టగలిగే పద్ధతిలో ఉంటేనే ప్రజలు సాటిస్ఫై అవుతారని నా అభిప్రాయం. వింటారా మంచిది, వినకపోతారా మనం ఏం జరుగుతాం. ఏం చెప్తారు? ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా శాసనసభ్యులు, మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో మీ జిల్లా కావచ్చు, లేకపోతే మొత్తం ఓవరాల్ స్టేట్ లో మీరు కూడా దగ్గరగా గమనిస్తూ ఉంటారు. సో వారిలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన కూడా విమర్శలు వస్తున్నాయి కొన్ని విషయాల్లో, అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే వారు వేరే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వీటి కూడా ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా ప్రజలపైన. సో దాంట్లో కూడా మార్పు రావాలి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని ప్రజలు కోరుకున్నది వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసింది. దీనికి ఏం చెప్తారు? ఇంకోవైపు సరే, పదవులు వచ్చిన వాళ్ళు ఓకే, హ్యాపీ,
పదవులు రానటువంటి కార్యకర్తలు ఉన్నారు. అసలు పదవులు కాదు, మమ్మల్ని దగ్గరకు తీసుకుంటే చాలు అనేటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. వారికి ఏం చెప్తారు? ఈ ఏడాదిలో వాళ్ళని సాటిస్ఫై చేయగలిగారా మీరు? అసంతృప్తి అనేది రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుందన్న. ఒక పదవికి 1000 మంది పోటీ పడతారు, ఒక పదవికి 1000 మంది పోటీ పడతారు. అధికారానికి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే దాదాపు నేను 1997 నుంచి రాజకీయాలు ఉన్నాను, దగ్గర నుంచి గమనిస్తున్నాను కార్యకర్తల మనోభావాలు. అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కువ అసంతృప్తి ఉంటుంది, ఎందుకంటే అందరికీ న్యాయం చేయలేం. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే అందరికీ న్యాయం చేయం. పదవులు పరిమితంలో ఉంటాయి, అడిగే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు మీరు చెప్పారు ఎమ్మెల్యేల పనితీరు కానీ ఇవి కానీ, రాజకీయాల్లో రాళ్ళు పడితే పూలు పడతాయి. నాకు పూలే కావాలి రాళ్ళు పడకూడదంటే జరగదు. రాజకీయాల్లో ఖచ్చితంగా నువ్వు ఎంత పెద్ద నాయకుడైనా సరే, నువ్వు ఎంత మంచి పని చేసినా సరే నేను విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ మనం చేసే పనిలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. కింద సిబ్బంది, మన వ్యక్తిగత సిబ్బంది మన పేరు చెప్పి తప్పు చేసినా, మన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినా ఆ మచ్చ మన మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనకు తెలిసే లోపల మన డ్యామేజ్ జరిగిపోతుంది, మనం తెలుసుకునే లోపల మనకు డ్యామేజ్ జరిగిపోతుంది. కొన్ని చోట్ల అలాంటి విషయాలు నేను విన్నాను. కానీ నాకైతే నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు వీటినన్నింటినీ కంట్రోల్ చేస్తారని చెప్పి. అంటే చేస్తుండొచ్చు, కొంతమంది వైసీపీ వాళ్ళతో కొంతమంది కలిసి కొన్ని చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి, లేవా? ఎస్, వైసీపీ ట్రాప్ కూడా ఉంటుందన్న. వైసీపీ వాళ్ళు దాంట్లో ఆరితేరని వాళ్ళు, ఎందుకంటే దోచుకునే డబ్బు వేల కోట్ల ఉంది కాబట్టి వాంటెడ్ గా కింద వ్యక్తిగత సిబ్బందిని ఏదైనా మైమర్చో డబ్బులు డ్యామేజ్ చేసే అవకాశం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేనైతే మళ్ళీ చెప్తున్నా, ఏడాది పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇంకా రాబో రోజులు ఇప్పటికే మేము గాడిపైకి వచ్చాం, ట్రాక్ పైకి వచ్చాం. ఇంకా వేగంగా ప్రజలకు ఉన్నటువంటి మేము ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్ని ఒకటొకటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం. ఇప్పుడే నేను నెట్ లో తీయడం జరిగింది, చదివితే 1 గంట అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇచ్చినటువంటి శిరీష గారు ఏం చెప్తారు శాసనసభ్యుల గురించి? ఎందుకంటే మీరు కూడా ఉన్నారు, అంటే బయట నుంచి మాట్లాడడం వేరు, ఫేస్ చేయడం వేరుగా ఉంటుంది. కానీ కొంతమంది కొన్ని మార్చుకోవాలి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే లోపల ఇంకా గఫూర్ గారు ఒక సర్పంచ్ ఇప్పటికీ మాకు నిధులు రాలేదు అవన్నీ తప్పుడు మాట్లాడినారు, కానీ అది పూర్తి అబద్ధం అండి. మా కూటమి ప్రభుత్వం వచ్చాక గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు సర్పంచులకి నిధులు, పక్కదారి పట్టించింది. ఎందుకంటే ఈ రోజు నా దగ్గర దాదాపు 85% గ్రామీణ వాతావరణం. అఫ్ కోర్స్ సర్పంచులు ఈ రోజు 90% మంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినా నేను ఫోన్లు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు అక్కడ పనులు చేస్తున్నారు, చిన్న పనులు, రోడ్లు గాని అలాగే చిన్న లైట్లు గాని సర్పంచులు చేస్తున్నారు. ఒకవేళ పార్టీ పరంగా వెనకపోయిన ఒక ఎమ్మెల్యేగా ఫోన్ చేసి అయ్యా పార్టీలు ఏవైనా ఈ రోజు నువ్వైనా సర్పంచ్ మీ పని చేస్తే సర్పంచ్ పని చేసినట్టుందంటే నిధులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో లాగా ఇప్పుడు అదంతా గాలి వార్త అనేది నేను పూర్తిగా కొట్టివేస్తున్నానండి. దయచేసి ఒకవేళ ఆయనకి ఏ సర్పంచ్ చెప్పారో ఆ సర్పంచ్ పేరు చెప్తే అది మనం నిరూపిద్దాం. అలాగే మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, కొంతమంది ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారని. ఇది నా తాలూకా నా పర్సనల్ నా అభిప్రాయం అండి, నేను ఎవరికి రుద్దట్లేదు. అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు అందరు ముందు పిలుస్తారా, సింగిల్ గా పిలుస్తారా, సింగిల్ గా మాట్లాడాలి, లేదా అందరి ముందన్నా వాళ్ళ పేర్లు బయట పెట్టండి. కనీసం సిగ్గుపడి ఆ పని మానుకుంటారు. అంతేగాని రోజు ఒక్క తప్పు చేస్తే అందరిని ఇప్పుడు ఒక జిల్లాలో ఒకళ్ళని పేరు పెట్టి మాట్లాడితే బాగుంటుంది. అతను సిగ్గుపడి రేపు ఆ పని చేయడు. అంతేగాని అందరు ఎమ్మెల్యేలని ఒక ఘాటున కట్టడం అనేది పూర్తిగా తప్పు. ఈ రోజు సింగిల్ ఎమ్మెల్యేలు కాదు, మొదటిసారి జరిగిన ఎమ్మెల్యేలా, సీనియర్ ఎమ్మెల్యేలా అక్కడక్కడ ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ వాళ్ళెవరో ధైర్యంగా ఉంటే అందరి ముందు బయట పెట్టండి, ఈ రోజే పెట్టండి. ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత టికెట్ ఇవ్వక ముందు టికెట్ ఇప్పుడు ఇవ్వడం కాదు, ఈ రోజు బయట పెడితే ప్రజలకి తెలుస్తుంది, వాళ్ళు సరిదిద్దుకుంటారు, లేదా సిగ్గుతో అలాంటి పనులు చేయరు. అంతేగాని అందరినీ ఒక ఘాటున కట్టేసి కొంతమంది పని చేయట్లేదంటే బాగా పని చేసిన వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా, బాధగా, డిమోటివేటింగ్ గా ఉంటుంది. అవును, చేసిన వాళ్ళని అందరి ముందు బయట పెట్టి తప్పు మాట్లాడండి. ఒకవేళ నిజంగా వాళ్ళు చేశారు తప్పులని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే భయపడడం ఎందుకు? అసెంబ్లీలోనో లేకపోతే మా టీడీఎల్పీలోనో లేకపోతే కూటమి ప్రభుత్వంలోనే పిలిచి ఫలానా ఎమ్మెల్యే అది ఫలానా మంత్రి అందరి ముందు మాట్లాడండి. సిగ్గుపడి రేపు ఆ తప్పు చేయకుండా మానుతాడు. అంతేగాని పని చేసిన వాళ్ళని పని చేయని వాళ్ళని ఒకే ఘాటిని కట్టి ప్రతిరోజు నార్మల్ గాని సరిగా పని చేయలేదంటే చేసిన వాళ్ళు కూడా డిమోటివేట్ అవుతారని మొదటిసారిగా ఎమ్మెల్యేగా
నా వరకు నేను పూర్తిగా పనిచేస్తున్న అమ్మాయిగా నా పర్సనల్ వ్యూ చెప్పానండి. రైట్ సరే, మీరు చేస్తున్నచ్చు జనరల్ గా అలాంటివి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ చేసిన తప్పు లేదా వైసీపీని విమర్శించినటువంటి వాళ్ళు ఆ పాలన వెళ్ళడానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసిన తర్వాత ఖచ్చితంగా రియలైజ్ కావాలి, అలాంటి విషయాల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు కోరుకున్నది కూడా అదే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా కూడా ఒక టీం వర్క్ గా అందరూ ఆ దిశగా ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన దానికి, అభిప్రాయాలు కూడా తెలిపిన దానికి శిరీష గారు, అట్లనే భానుప్రకాష్ రెడ్డి గారు. సో మరో